హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పోర్క్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మా విలేజ్ స్టైల్లో, అలానే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్లస్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా అయితే చూద్దామండి. ఇదైతే రాగి ముద్దకు అలానే వైట్ రైస్ కూడా చాలా మంచి కాంబినేషను. నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ పోర్క్ అయితే తీసుకున్నానండి. ఇది నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టాను. ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు అయితే వేసుకున్నానండి. ఇక్కడ ఈ మాంసానికి అయితే ఎక్కువ మిరియాలే టేస్టీగా ఉంటాయి, అలానే వెల్లుల్లి కూడా. ఇవి 2 ఇంగ్రీడియంట్సే మెయిన్ అండి. సో ఇప్పుడు మిరియాలని లైట్గా వేయించుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో తీసుకొని రుబ్బుకొని అయితే పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని జస్ట్ అడుగు అంటకుండా లైట్గా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ మాంసంలోనే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ అనేది వేయకూడదు అసలు ఈ కర్రీకి. సో ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకున్నాం మాంసాన్ని అయితే ఇందులోకి వేసి జస్ట్ కొంచెంసేపు అయితే బాయిల్ చేసుకున్నానండి. ఇది చికెన్ లాగా ఎక్కువ వాటర్ అయితే బయట రాదు. సో అందుకనేసి కింద మాడకుండా మధ్యలో కలబెడుతూ కొంచెం సేపు అయితే ఆయిల్లోనే వేయించుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో అంతలోనే నేనైతే కొంచెం మిరియాల పొడి అయితే దంచుకొని పెట్టుకున్నాను. అలానే లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. అలానే కొంచెం వెల్లుల్లి కూడా అండి. ఏదైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే సాంబారు. అలానే వెల్లుల్లి కూడా అంతే, ఒక 20 రెబ్బలు అయితే వేసుకోవాలండి. చూసారు కదా. సో ఆల్రెడీ మనము మిరియాల పొడి వేసాం కాబట్టి మనకు టేస్ట్కి తగినట్టుగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే ధనియాల పిండి. సో ఒక జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో మనము టేస్టీగా ఉండే పోర్క్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉడుకుతున్న సాంబార్లోకి మనము మసాలా చూపించాం కదా, అదంతా నీట్గా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని అయితే మీకు సాంబార్కి తగినట్టుగా వాటర్ పోసుకొని ఈ పోర్క్ తగినట్టుగా వాటర్ వేసుకొని మనమైతే ఉడకపెట్టుకోవాలండి. లేదంటే మనమైతే కుక్కర్లోనే ఒక 6 to 8 విజిల్స్ అయితే వేయించుకోవచ్చు. సో నేనైతే అంత కరెక్ట్గా ఎంత వాటర్ కావాలో అంత పోసి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేశానండి. మీకు పోర్క్ ఎలా ఉన్నదనే దాన్ని బట్టి ఒక 6 to 8 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇదైతే మనకైతే హైబ్రిడ్ పంది మాంసం అండి, అందుకనేసి కొంచెం తొందరగానే ఉడుకుతుంది. సో చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ అయితే అవుట్ సైడ్ వచ్చింది కదా, ఇలానే మనమైతే వడ్డించుకోకూడదండి. ఈ ఆయిల్ అంతా మనమైతే సపరేట్ చేయాలి. అంతా నీట్గా మిక్స్ చేసినామనుకోండి సపరేట్గా ఆయిల్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. సో నేను ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉన్నా కూడా మనమైతే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేయాలండి. ఆ మధ్యలో నేను ఏం చేశానంటే ఆయిల్ని అయితే సపరేట్ చేశాను. ఇంత ఆయిల్ అయితే తినకూడదండి. ఇదైతే నేను సపరేట్గా తీసి పక్క పెట్టానండి. పోర్క్ మసాలా అనేది దొరుకుతుంది కదా, అదైతే లైట్గా వేసుకోవాలి. జస్ట్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లోనే మసాలా అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ ప్యాకెట్లతో పని ఉండదు. కానీ లాస్ట్లో కొంచెం చల్లుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే మిరియాల పొడి అయితే తక్కువ అనిపించింది, అందుకనేసి ఇంకొంచెం అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి లైట్గా బాయిల్ చేశానండి. సో ఇప్పుడైతే సర్వింగ్ టైము. చూసారు కదా, బాగా ఉడికిన పంది మాంసాన్ని అయితే మనము రాగి ముద్ద అలానే వైట్ రైస్ కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్టీ పోర్క్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇదైతే మా విలేజ్ స్టైల్లో ఎక్కువగా చేసుకుంటారు. అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా కూడా చేసుకుంటారండి. ఫాస్ట్గా అయిపోయే ఈ సాంబార్ని కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తక్కువ మంది తింటారు. తినే వాళ్ళైతే నా వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.